ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి జూలై నెల 18, 19, 20 తేదీల్లో ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ జీవితమే మారిపోతుంది. కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతుంది. ఈ అదృష్టాన్ని మీరు అసలు వదులుకోకండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుందో తెలుసుకుందామండి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగమే పట్టబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం మీ జీవితంలో ఒక ఆశాకిరణంలాగా అనిపించవచ్చు. అయితే జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశ, భుక్తి, గోచారాలపైన ఆధారపడి మారుతాయని గుర్తుంచుకోండి. ఈ సందేశాన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి జ్యోతిష విశ్లేషణగా వినండి. జూలై నెల 18, 19, 20 తేదీల్లో గ్రహస్థితులు మీ జీవితంలో కొత్త అవకాశాలను తలుపులు తెరవగల సూచనలు కనిపిస్తూ ఉన్నాయండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ మీ యొక్క ఆలోచనలను కొత్త దిశలో నడిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా విదేశీ అవకాశాలకు సంబంధించిన శుభవార్త కూడా మీకు రావచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం అనేది కనిపించకపోయినా ఈ కాలంలో పరిస్థితులు అనేవి క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో మీపైన నమ్మకం ఉంచని వారు కూడా మీ యొక్క ప్రతిభ గుర్తించి సమయం రావచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే వీలు ఉంటుంది. ఈ 3 రోజుల్లో కూడా మీకు వచ్చే ప్రతి సమాచారం, ప్రతి పరిచయం, ప్రతి కాల్ను నిర్లక్ష్యం చేయవద్దండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది ఒక చిన్న అవకాశం మాత్రమే. అది ఉద్యోగ ఇంటర్వ్యూ కావచ్చు, వ్యాపార ప్రతిపాదన కావచ్చు, బంధువుల ద్వారా వచ్చిన శుభవార్త కూడా కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని సంప్రదించేటటువంటి ఒక వ్యక్తి రాక కూడా కావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత మెరుగుదల అయితే కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనబడడం, లేదా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. అయితే కోట్ల సంపాదన వంటి ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేము. అది మీ యొక్క నిర్ణయాలు, కృషి మరియు పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే చోటు చేసుకోవచ్చు. చాలా కాలంగా కూడా ఉన్నటువంటి అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడే అవకాశం కనబడుతుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు చాలా ధైర్యాన్ని అందిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి అవకాశాలు కనిపిస్తాయండి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూ కాల్ లేదా మంచి అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే దీని ద్వారా మీరు మంచి ఫలితాలు కూడా పొందుతారు. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయంగా ఉండవచ్చు. పరీక్షలు, పోటీ పరీక్షలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన శుభార్త కూడా వినే అవకాశం అయితే కనబడుతోంది. క్రమశిక్షణతో చదివితే ఫలితాలు మరింతగా మెరుగ్గా ఉంటాయి. ఈ సమయంలో మీరు చేయాల్సిన విషయం ఏమిటి అంటే, వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించడం, తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా పెద్ద లాభాలు వస్తాయని చెప్పిన ఆర్థిక నిర్ణయాలు ముందుగా పూర్తిగా ధృవీకరించబడి ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మీకు మంచి ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. ప్రతిరోజు శివుని లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని స్మరించడం, ఓం నమ శివాయ అనే ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః జపించడం మనశ్శాంతిని, ధైర్యాన్ని కూడా మీకు పెంచుతుంది. చివరిగా వృశ్చిక రాశి వారికి ఒక సందేశం ఏమిటి అంటే, మీ యొక్క అదృష్టం మీ కృషితో కలిసినప్పుడే గొప్ప ఫలితాలు అనేవి మీకు దక్కుతాయి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి. మీపైన నమ్మకం ఉంచండి, సానుకూలంగా ముందుకు సాగండి. ఈ జూలై నెల 16, 18, 19, 20 తేదీల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దైవ అనుగ్రహం, కృషి, సరైన నిర్ణయాలు ఈ 3 కలిస్తే మీ యొక్క భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కూడా మారే అవకాశం కనిపిస్తోంది. మీ జీవితంలో శుభం, సంతోషం, ఐశ్వర్యం నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా చాలా చురుకైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు అంటే మంగళుడు. రాశివారు ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, లోతైన ఆలోచనలకు ప్రసిద్ధులు.
వీరి ముఖ్యమైన గుణాలు ఏమిటంటే ధైర్యవంతులు, ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించుకునే వరకు కూడా వీరు కృషి చేస్తారు. అంతేకాదు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అవసరమైనప్పుడు బాధ్యత తీసుకుని ముందుకు నడిపిస్తారు. భావోద్వేగం వీరిలో ఎక్కువ. బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనసు దాగి ఉంటుంది. నిజాయితీని వీరు ఇష్టపడతారు. అబద్ధాలు, మోసాలను అసలు సహించలేరు. కష్టపడే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. విజయం కొన్నిసార్లు ఎంత కష్టపడ్డామో సిద్ధంగా ఉంటారు. సమస్య పరిష్కార వైద్యము క్లిష్ట పరిస్థితిలో కూడా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. విజయం కోసం ఎంత కష్టపడడానికైనా సరే వీరు ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనుమాన స్వభావం ఎక్కువైతే సంబంధాల్లో ఇబ్బందులు అనేవి రావచ్చు. పాత విషయాలను ఎక్కువ కాలం మనసులో పెట్టుకోకుండా క్షమించే గుణం పెంచుకోవాలి. మొండితనం తగ్గిస్తే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారి ప్రేమ మరియు ఆర్థికం చూసుకున్నట్లయితే పోలీసు, రక్షణ శాఖ, వైద్యము, పరిశోధన, వ్యాపారం, పరిపాలన, సాంకేతిక రంగాలలో మంచి అవకాశాలు పొందగలుగుతారు. డబ్బు సంపాదించడంలో తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే డబ్బు పెట్టుబడులు పెట్టే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇది జ్యోతిష సంప్రదాయాల్లో వైద్యుడి చెప్పబడే సాధారణమైనటువంటి లక్షణాలు మాత్రమే. ప్రతి వైద్యుడి స్వభావము వారి యొక్క పూర్తి జనన జాతకం, పెంపకం, అనుభవాలు మరియు వ్యక్తిగత పరిస్థితులపైన కూడా ఆధారపడి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయం అయితే పూర్తిగా మేలు జరుగుతుందండి. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో కనబడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎదుటివారి మాటలు, ప్రవర్తన చాలా జాగ్రత్తగా గమనిస్తారు. చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మాట నిలబెట్టుకునే స్వభావం వీరిలో ఉంటుంది. ఒక్కసారి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా పడతారు. ఆత్మగౌరవం ఎక్కువ. అవమానాన్ని సులభంగా మర్చిపోరు. గతాన్ని ఎంతో ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి కాకుండా అన్ని కోణాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సవాళ్ళను ఇష్టపడతారు. కష్టమైన పనులను కూడా ధైర్యంగా స్వీకరిస్తూ ఉంటారు. అంతేకాదు క్షణకాలంలో వీరు ధైర్యంగా ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని పరిష్కారం కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.